దేవుడైన సర్వేశ్వరుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము ధూర్త స్వభావము గలది. అది ఆ స్త్రీని చూచి, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది ఆ సర్పం వాళ్ళని, ఆదామును ఈమెను స్త్రీని అడిగితే, అందులకు స్త్రీ, ఈ తోటలోని చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండుటకై వారిని తినకూడదనియు వారిని ముట్టకూడదనియు చెప్పే సర్పముతో చెప్పాను. అందులకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వారిని తిన్న వెంటనే మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె నుందురనియు దేవునకు తెలియు అని స్త్రీతో చెప్పగా, ఆ వృక్షఫలముల ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చునదనియు ఎరిగి ఆ వృక్షమును చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు భర్తకు ఇచ్చెను. ఇది దేవుడు పుట్టించానే, ఆ తోటలో వాళ్ళని పెడతానే, ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు ఫలములు కానీ వృక్షములు కొమ్మలు కానీ ఆకులు కానీ ఎప్పుడు మీరు తినకూడదు, ఈ పక్కకే రావద్దు అని దేవుడు చెప్పాడు. అవి తింటే గనక మీరు చచ్చిపోతారు, అవి తినకుండా ఉంటే బతుకుతారు అని దేవుడు వాళ్ళకు చెప్పాడనమాట. ఇది అతడు కూడా తినాడు, ఆ భర్తకున్న భార్య ఇద్దరు తిన్నారు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేరు. వారు తాము దిగంబరులం అనుకొని అంజూరపు టాకులను గుట్టి తమకు గచ్చడములను చేసుకొనిది. అందులకు దేవుడైన సర్వేశ్వరుడు సర్పమును చూచి, నీవు చేసిన పనికి ఫలముగా పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై కడుపుతో నడుచుచుందువు అని శాపం పెట్టాడంట. ఆ పాము మీద కోపం వచ్చి దేవునికి, అంటే ఇది ఎంత తప్పు, దేవుడు మంచిని పుట్టించడమేలా అది ప్రజలకు ఇవ్వకుండా తను తిందామని పెట్టుకున్నాడా. నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, కడుపుతో నడుచుచుందువు, బ్రతుకు దినాలన్నీ మన్ను తింటావుని ఆ పాముకు శాపం పెట్టాడు. దాన్ని వాళ్ళు సైతాను అంటారు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అంటే పాములకు మనుష్యులకు ఎప్పుడు వైరము నేను కల్పించినాను, అది నిన్ను తల మీద కొట్టును, స్త్రీలు సంతానం తల మీద కొట్టును, నీవు దాని మడమను కరచెదవు అని చెప్పాను, శాపం ఇచ్చాను అన్నమాట. ఆయన